polynomial. Prove that x square plus 2x plus 1 divides with the given equation. So now let's take x square plus 2x plus 1 x power 4 minus 2x cube minus 4x square plus 2x plus 3. సో ఇక్కడ చూడండి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అనేది ఈ ఇచ్చిన ఈక్వేషన్తోనే డివిజిబుల్ అవుతుందా కాలేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్లో మనకి ఎక్స్ పవర్ 4 ఉంది. ఎంత మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ పవర్ 4 అని వస్తుంది. సో లెట్స్ టేక్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఏంటి ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కనుక 2x క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అగైన్ ఎక్స్ స్క్వేర్. సో ప్లస్ ఉన్న టర్మ్స్ దగ్గర మైనస్ అవుతుంది, మైనస్ టర్మ్స్ ఉన్న దగ్గర ప్లస్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఇక్కడ మైనస్ అయింది, హెన్స్ ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ కనుక గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్, సో మైనస్ ఆఫ్ 4x క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 5x స్క్వేర్. సో న్యూ పైన ఉన్న టర్మ్స్ అనేవి మళ్ళీ కిందికి తీసుకుంటాం. ప్లస్ ఆఫ్ 2x క్యూబ్ ప్లస్ 3 అనేది కిందికి డౌన్కి వచ్చేస్తుంది. సో నా ఈ ఈక్వేషన్కి నెక్స్ట్ ఏం చేస్తే మనకి వాల్యూ వస్తుంది మైనస్ 4x క్యూబ్ ఉంది. ఇక్కడ మనకి ఏం తీసుకుంటే మనకి ఇక్కడ x క్యూబ్ అవుతుంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. సో వీ నీడ్ టు టేక్ 4x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ 4x క్యూబ్. ఓకే, మైనస్ ఆఫ్ 4 2s 8x స్క్వేర్. నెక్స్ట్ 4 1s 4x ప్లస్ సింబల్ ప్లస్ సింబల్. నెక్స్ట్ మైనస్ ప్లస్ విల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ వాల్యూ ఏంటి 5 మైనస్ 8 అంటే 3x స్క్వేర్ ప్లస్ ఆఫ్ 4x ప్లస్ 2x 6x ప్లస్ 3. నెక్స్ట్ 3x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. సో ఏం తీసుకుంటే మనకి ఇక్కడ x స్క్వేర్ అవుతుంది 3 ఇంటూ x స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ ఆఫ్ 3 2s 6x అండ్ 3 1s 3. ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది అన్నాను కదా, ప్లస్ టర్మ్స్ అని మైనస్ అవుతుంది. సో ఇది గెట్ క్యాన్సిల్ ఓవరాల్గా క్యాన్సిలేషన్ అయింది. సో వీ గాట్ 0. సో వీ కెన్ సే దట్ yes 2x square plus 2x plus 1 is exactly divisible. So it divisible by x power 4 minus 2x cube minus 4x square plus 2x plus 3. Hope you guys can understand.